ఎన్ఓవైబి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది యూరోపియన్ యూనియన్ ఈయూలోని ప్రజల సమాచార రక్షణ హక్కుల్ని పరిరక్షించడానికి పనిచేస్తూ ఉంటుంది. అసలు ఎన్ఓవైబి అనే ఆ పేరులోనే ఆ సంస్థ ఆశయం కనిపిస్తుంది. ఎన్ఓవైబి అంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అర్థం. ఇతరుల సమాచారంతో మీరు ఆటలాడకండి అని టెక్ కంపెనీలని హెచ్చరించడానికే ఈ పేరు పెట్టుకున్నారు వీళ్ళు. ప్రజల వ్యక్తిగత డేటాను కంపెనీలు సక్రమంగా ఉపయోగించేలా చూడడమే ఎన్ఓవైబి పని. ఎన్ఓవైబి సంస్థ పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, డేటా బ్రోకర్ల మీద కన్నేసి ఉంచుతుంది. ఇలాంటి సంస్థలు ప్రజల వ్యక్తిగత డేటాను ఎలా ఉపయోగిస్తున్నాయో నిశ్చింతంగా వీళ్ళు పరిశీలిస్తారు. యూరోపియన్ యూనియన్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనే పేరుతో రూల్స్ ఉన్నాయి. దీన్నే జీడీపీఆర్ అంటారు. ఈ జీడీపీఆర్ వ్యక్తుల డేటాకి రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా జీడీపీఆర్ వివరాలను ఉల్లంఘించి సామాన్య పౌరుల డేటాతో ఆడుకుంటే వీళ్ళు ఫిర్యాదులు చేస్తారు. సమాచార భద్రతకి సంబంధించిన సమస్యలపై న్యాయ పోరాటాలు చేయడమే ఈ సంస్థ ఆశయం. ఇప్పటికే ఎన్ఓవైబి సంస్థ ఫేస్బుక్, గూగుల్ లాంటి ఎన్నో కంపెనీలతో పోరాడుతోంది. అందుకే హోల్మ్యాన్ ఈ సంస్థని ఆశ్రయించి ఓపెన్ ఏఐ మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ అయితే ఇచ్చారు సరే, కానీ ఓపెన్ ఏఐ సంస్థ ఏమంటోంది? చాట్ జీపీటీని మారుస్తానంటుందా? కరెక్ట్ చేసిందా? లేదు, సాధ్యం కాదని అంటోంది. అది ఒక టెక్నికల్ ఇష్యూ అంటోంది. చాట్ జీపీటీ కాదు, చాట్‌బాట్ ఏదైనా లాజిక్తో ఆలోచించినప్పుడు కొన్ని హెల్యూసినేషన్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఆలోచనల్లో భ్రమల్లాంటివి అన్నమాట. ఈ భ్రమంలోంచే రకరకాల ఫిల్టర్స్ వేసి ఫైనల్ గా మనకి ఇవి సమాచారాన్ని ఇస్తాయి. ఏఐ ఇంజిన్ అనేది అలాగే పనిచేస్తుంది. ఈ భ్రమల్ని పూర్తిగా కంట్రోల్ చేయలేం అంటున్నారు ఓపెన్ ఏఐ వాళ్ళు. మరిప్పుడు సామాన్యుడు ఏం చేయాలి? ఇది ఘోరం కాదా? నేరం కాదా? యూరోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏదైనా చాట్‌బాట్ ఎవరి విషయంలో అయినా తప్పుడు సమాచారం ఇస్తే దానిని వెంటనే సరిచేయాలి. సరిచేయడానికి మార్గం ఉండాలి. కానీ ఇది సాధ్యం కాదన్నట్టు ఓపెన్ ఏఐ చెబుతోంది. చాట్ జీపీటీ, ఎన్ఓవైబిల మధ్య పోరాటం ఇంకా నడుస్తూనే ఉంది. ఏదేమైనా ఫైనల్ గా చాట్ జీపీటీ చాలా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ పోరాటంలో ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ చాట్‌బాట్స్ వల్ల రాబోయే కాలంలో ఎలాంటి ప్రమాదాలు రావచ్చు అనడానికి మాత్రం ఈ సంఘటనని ఖచ్చితంగా ఒక ఉదాహరణగా చూపించవచ్చు.